ఈరోజైతే స్విచ్ స్టార్టర్ ఎలా చేయాలో చూస్తాను నేను. స్విచ్ స్టార్టర్ చేయాలంటే ఆలుగడ్డ కావాలి, అంటే పొటాటో కావాలి. పొటాటోని మొత్తం తోలు తీసుకోవాలి, క్లీన్గా చేసుకోవాలి. నీట్గా మంచి ఒక సైజు మీద చూసుకోవాలి. పొటాటోస్ అంటే లైక్ ఈ సైజ్ ఇట్లా ఉండాలి. ఒక చేతిలో పెట్టుకుంటే ఇట్లా పడితే అట్లా పొటాటోలు తెచ్చుకుంటే స్టార్టర్స్ పనికి రావన్నమాట. తోలు నీట్గా తీసుకోవాలి. తోలు తీసుకున్న తర్వాత కడుక్కోవాలి దీన్ని. ఎందుకంటే మన చేతులకు దుమ్ము ఉంటుంది, కస్టమర్లు చూసి పెడతారు. కట్ట తీసుకోవాలి, చూసురా స్టిక్స్ ఇట్లా ఉంటాయి. దాని లాస్ట్లో కొద్దిగా చించుకోవాలన్నమాట. దీన్ని ఆల్రెడీ దించి ఉంది. దీన్ని మధ్యలో కరెక్ట్ సైజులో కూర్చోాలి. చూసిరా ఎట్లా వస్తుందో, కరెక్ట్ సైజులో కూర్చోాలి. ఇది ఇదన్నమాట మిషన్. దీన్ని పెట్టి తిప్పాలి గట్టిగా. చూసురా వచ్చిన తర్వాత గట్టిగా విండాలి. వాటర్ ఉంటాయి కదా, అందులో వాటర్ లేకుండా విండాలి గట్టిగా. పిండిన తర్వాతకి పైన ఒక లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. దాన్ని కూర్చోాలి దీన్ని, ఎందుకంటే పోకుండా. ఒక్కొక్కటి ఇట్లా మనం మెల్లిగా కనాలి. అంటే ఫస్ట్ టైం చేస్తుంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మెల్లమెల్లిగా చేయాలన్నమాట. లాస్ట్లో ఉన్నది తీసేసుకోవాలి. కొంచెం చిన్న గలీజ్ ఉంటుంది, బొడ్డు లెక్క. చూసిరా ఎట్లా వచ్చినా, ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా? అట్లా వేసిన తర్వాతకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మ్యాగ్నెట్లో కలపాలి. ఈ మ్యాగ్నెట్లు వేయాలో కానీ నేను ఇంకో వీడియో చేసి పెడతా, చూసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, బట్ ఒక మిషన్ ఉంటే ఇంట్లో చేసుకోవచ్చు. ఒక్క మిషన్ ఉంటే ఇంట్లో ఇవన్నీ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు, ఒకసారి చేసినా తెలుస్తుంది. బతుకుతూ ఉంటాయి, మనం వేసేటప్పుడు మనం ఇలా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇట్లా అయిన తర్వాతకి ఆయిల్లో వేసుకోవాలి. దీని మ్యాగ్నెట్ చాలా అతుకుతుంది, కొద్దిగా ఇట్లా అనాలి. కొద్దిసేపు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా ఇట్లా అనాలి, ఎందుకంటే మ్యాగ్నెట్ అతుకుతుంది కదా. మ్యాగ్నెట్ పోతున్నా క్రిస్పీగా అవుతుంది. ఆయిల్ ఇంకా కాలే, పెట్టిన ఇంకా కాలే, అయితే అవుతుంది. చూసారు కదా
5 to 10 minutes అయితే టైం పడుతుంది ఖచ్చితంగా. ఇది కానిక వెయిట్ చేయాలి. క్రిస్పీ కావాలంటే కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. నార్మల్గా అయితే మనం 120లో పెట్టుకోవాలి, ఒకటి ఉంది కాబట్టి. బట్ ఆయిల్ ఇంకా కాలేదు కాబట్టి ఫస్ట్ ఇదే కాబట్టి 160 పెట్టిన నేను. 140 పెట్టినా ఏం కాదు. ఒకటి వేసుకుంటే 120 పెట్టాలి, 2 వేసుకుంటే 140 పెట్టాలి, 3 వేసుకుంటే ఇంకా 160 పెట్టాలి, అంతే ఇంకేం లేదు. తిప్పుతూ ఉండాలి ఊక, ఎందుకంటే ఒకటే సైడ్ కాలుతుంది. చూసారా ఎట్లయిందో? టైం పడుతుంది ఖచ్చితంగా. 5 to 10 minutes అయితే ఈజీగా పడుతుంది. మనం 160లో పెట్టుకుంటే 5 minutesలో అయిపోతాయి. బట్ 160లో పెడితే ఏమంటే మాడిపోతుంది. అందుకే 120లోనే పెట్టాలి, లేకపోతే 140లో పెట్టాలి, అంతే. టేస్ట్ ఇది చూస్తున్న వాళ్ళకి చాలామందికి కొత్త ఐటమ్, కొత్త రెసిపీ లాగానే ఉండొచ్చు. బట్ ఇంట్లో చేసుకోవచ్చు ఇది. బట్ ఈ యొక్క మిషన్ ఉంటే కాలిపోతుంది. ఈ యొక్క మిషన్ మాత్రం ఇంట్లో చేసుకోవాలంటే ఈ మిషన్ కావాల్సిందే. ఏడ చేయాలన్నా ఈ మిషన్ అయితే కావాల్సిందే ఖచ్చితంగా. చూసుగా ఎట్లయిందో. సారీ, ఇట్లా ఎర్రగా అయిన తర్వాతకి బంద్ చేసుకోవాలి. ఇక కొద్దిసేపు ఇట్లా పెట్టాలి, ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా. ఆయిల్ ఉంటే టేస్ట్ మంచిగా ఉండదు. ఆయిల్ దిగిన తర్వాతకి టేస్ట్ అయితే క్రిస్పీగా అవుతుంది. క్రిస్పీగా కావాలంటే మనం ఖచ్చితంగా ఒక 5 to 10 minutes, 10 minutes, ఒక 7-8 minutes అయితే ఖచ్చితంగా ఉంచాలి. పెరి మసాలా ఇది పెరి మసాలా. మైనీస్నే వేసుకోవాలి పైనంగా. ఓకే, ఇది టోటల్ అవుట్పుట్. సురా స్టార్ట్